మూవీ లవర్స్, హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ ఊరు పేరు భైరవకోన. ఈ మూవీకి విఐ ఆనంద్ అయితే డైరెక్ట్ వహించారు. కావ్య తాపర్, వర్ష బొలమ్మ హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ మూవీ అయితే ఈ రోజే థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది. మరి ఊరి పేరు భైరవకోన మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక ముందుగా ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే, బస్వా అలియాస్ సందీప్ కిషన్ తన స్నేహితుడు జాన్ అలియాస్ వైవ హర్షతో కలిసి ఒక దొంగతనం అయితే చేస్తాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకుంటూ అనుకోకుండా భైరవకోన అనే ఊర్లోకి వచ్చేస్తారు. అయితే ఈ ఇద్దరితో పాటు గీత అలియాస్ కావ్య తాపర్ కూడా ఆ ఊర్లోకి వస్తుంది. ఇంతకీ ఆ భైరవకోన ఊరు ప్రత్యేకత ఏంటి? అక్కడ కనిపించే మనుషులు ఎవరు? ఈ మధ్యలో బస్వా, జాన్, గీత ఆ భైరవకోనలో ఎలాంటి విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు? ఇక మొత్తంగా ఈ ముగ్గురి జీవితాలు భైరవకోనలో ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది ఈ మూవీ స్టోరీ లైన్ అన్నమాట. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే, ఈ ఎమోషనల్ హారర్ రివెంజ్ డ్రామాలో కొన్ని ఎమోషన్స్ అలాగే మెయిన్ కథాంశం బాగున్నాయి. అలాగే ఈ ఊరి పేరు భైరవకోన సినిమాలో కోర్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ప్రధాన క్యారెక్టర్ అయిన బస్వా క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కి సంబంధించిన ఎమోషనల్ ట్రాక్, అలాగే ఆ క్యారెక్టర్ తో ముడిపడి ఉన్న వర్ష బొలమ్మ క్యారెక్టర్, అలాగే సందీప్ కిషన్ చేసే రిస్క్, ఇలా మొత్తానికి కూడా పేరు భైరవకోన మూవీ అయితే ప్రేక్షకులను మెప్పించిందని చెప్పాలి. ఈ సినిమాలో హీరోగా నటించిన సందీప్ కిషన్ తన క్యారెక్టర్ కు తగ్గట్టుగా సూపర్ గా నటించాడు. ఇక హీరోయిన్ వర్ష బొలమ్మ తన రియలిస్టిక్ యాక్టింగ్ తో సూపర్ గా ఆకట్టుకుంది. అలాగే మరో కీలకమైన క్యారెక్టర్ లో నటించిన కావ్య తాపర్ కూడా సూపర్ గా నటించింది. స్నేహితుడి క్యారెక్టర్ లో వైవ హర్ష నటన బాగుంది. ఇక వెన్నెల కిషోర్, పి రవిశంకర్ తో పాటు మిగిలిన నటినట్లు కూడా తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు సూపర్ గా నటించారు. ఈ మూవీ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ పై ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక అతను రాసుకున్న కాన్సెప్ట్ కూడా బాగుంది. ఇక సినిమాలో చాలా చోట్ల లాజిక్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా కొన్ని చోట్ల మిస్ అవుతుంది. అలాగే బోరింగ్ ప్లే ఎక్కువ అవటం అంశాలు ఈ మూవీకి మైనస్ అని చెప్పొచ్చు. ఇక టెక్నికల్ పరంగా ఈ మూవీ గురించి మాట్లాడేసుకుంటే, ఇక మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర సమకూర్చిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ విషయానికి వచ్చేస్తే లొకేషన్స్ కొన్ని న్యాచురల్ విజువల్స్ తో సూపర్ గా ఆకట్టుకుంటాయి. ఇక కెమెరామెన్ రాజ్ తోట సీన్స్ ని తెరకెక్కించిన విధానం బాగుంది. చోటకి ప్రసాద్ ఎడిటింగ్ కూడా పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఫైనల్ గా ఊరి పేరు భైరవకోన అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ హర్రర్ అండ్ రివెంజ్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ సీన్స్, కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఇక అయితే కథనం స్లోగా సాగడం, కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవడం వంటి అంశాలు ఈ మూవీకి మైనస్ అని చెప్పొచ్చు. ఇక ఓవరాల్ గా ఈ సినిమాని అయితే థియేటర్ లో ఒకసారి చూసేయచ్చు.